బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంలో మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు క్యాండిడేట్ విషయంలో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు టికెట్లు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు గదా! ఈ ఈక్వేషన్ బీసీ ఈక్వేషన్ ఏమన్నా మీకు ఇబ్బందయ్యే అవకాశం ఉందా? ఈ టికెట్ విషయంలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే? అంటే మీకు కొంత రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మీకు ఏమన్నా ఇబ్బందయ్యే అవకాశం ఉందా? ఇది ఈ లైన్‌లో. కాంగ్రెస్ పార్టీ బీసీలని అట్రాక్ట్ చేసుకోవడానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది. హ్మ్. 42% ఇస్తా అని చెప్పి మాటిచ్చింది. హ్మ్. ఆ మాటని నిలబెట్టమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరపున మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేమందరం కూడా అడుగుతున్నాం. దాంట్లో ఇంప్లిమెంట్ ఎందుకంటే ఆళ్ళిచ్చిన హామీ అది. హ్మ్. ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము పదే పదే అడుగుతున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది మీరు ఇస్తా అని మాటిచ్చారు కాబట్టి చేయమని చెప్తున్నాం. హ్మ్. ఒకటి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం గాని, ఇది ఎమ్మెల్యే విషయంలో మాత్రం బీసీలకు సంబంధం లేదు. బీసీ ఎమ్మెల్యే కావాలని ఎక్కడ ఏం రూల్ లేదు కాబట్టి బీసీలకు ఎక్కడ దీనికి దానికి సంబంధం లేదు. నేను పార్టీని కొత్తగా పారాషూట్ దిగిరాలేదు. లేకపోతే ఈ వలసలు రాలేదు నేను. ఈ పార్టీలో పుట్టినా, ఈ పార్టీలో పెరిగినా, ఈ పార్టీలోనే ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తది. ఆల్రెడీ నేనేమో కొత్తగా అడుగుతలేను కదా! నేను 2014లో పోటీ చేసిన. 2014 నుంచి 2010లో ఇన్‌చార్జ్‌గా వచ్చిన. 2014లో పోటీ చేసిన. 2014 నుంచి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నా కదా! నేనేం పారాషూట్ ఏసుకొని రాలేదు. లేకపోతే వలస నుంచి వచ్చి రాలేదు. లేకపోతే డబ్బులున్నాయని ఏదో నేను టికెట్ అడుగుతలేను కదా! నేను ఉంటున్నా కాబట్టి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి అడుగుతున్నా.